సో ఇప్పుడు ఈ తలా సినిమా మీ అబ్బాయితో చేయాలని రీజన్ ఏమైనా ఉందా? అదే ఇదే రీజన్. ఎందుకంటే అంటే చిన్న ఏజ్ కదా అబ్బాయి. సార్ చిన్న పిల్లలు కూడా కథ చేయవచ్చు సార్, మీకు కూడా కథ చేస్తా. హ్యాండిక్యాప్ట్ ఉన్నోడు కథ ఉంది సార్. మీకు క్రియేటర్ అని చంపడం, క్రియేటర్ ఉన్నాడా నీ హీరో ఏమైనా చేసుకో, క్రియేటర్ ఈజ్ అ వెరీ డేంజర్. ఓకే, అర్థమైందా? నేను అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా. మా దగ్గర మ్యాంగో తినేసి సీడ్ వేస్తారు అన్నది, సీడ్ మళ్ళీ ట్రీ అది తెలీదు వాళ్ళకి. బాగా తినేసి సీడ్ వేసేస్తారు అన్న, వాళ్ళకి తెలీదు. సీడ్ మళ్ళీ వస్తుంది ఆన. కొంచెం మంది బాగా తినేసి సీడ్ వేసి నన్ను తినేసారా అని చెప్పిన వాళ్ళు చెత్తిపోతారు. అదన్నీ చెప్పకూడదు, అర్థమైందా? నేను ఆడికి చేసి నీడికి చేసి నా మర్యాద ఇవ్వలేదే అలా చెప్పకూడదు. సైలెంట్గా అలా ట్రీ అయ్యి మ్యాంగో అయ్యి మళ్ళీ మ్యాంగో అవుతుందా టెక్నీషియన్. క్రియేటర్ ఏముండు చేయడం కష్టం సార్. క్రియేటర్ నా ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అబ్బాయికి అంటే అది కదా కథ చేస్తా, అదైందా కథ. ఇప్పుడు 17 years అబ్బాయి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేయాలి. చౌదరి సార్ అడిగారు మూవీ చూసి, లేచి నేను క్లాప్స్ కట్టాడు. ఏంట్రా నువ్వు మొత్తం చిన్న అబ్బాయితో లవ్ కథ చేస్తావంటే నువ్వేంట్రా ఇలా తీసావు, షాక్ అయిపోయినారు చౌదరి సార్. అలా ఉండదు యాక్షన్, ట్రెండ్ సెట్టింగ్. నేను ఇప్పుడు చెప్తా, ఇదివరకు ఇండస్ట్రీలో వెళ్ళలేదు ఫైట్. నా ఫైట్ మాస్టర్ మై ఫాదర్, నాకు పెద్ద ఫైట్ చేశారు అందరూ, జైలర్ ఫైట్ మాస్టర్ చేశారు అందరం. ఈ ఫైట్ అలా నీ చూసి ఇదే ఇంటర్వ్యూకి మళ్ళీరా ఎన్నా సార్ ఏదో చెప్పారు ఫైట్ ఏంటి సార్ చెప్పొద్దు, అలా ఉండదు ఫైట్. ఒక కథయోడ ఒక ఇదోడ ఒక 17 years అబ్బాయి చేసిన ఫైట్ ఇదివరకు ఇండస్ట్రీలో ఫారిన్లో కూడా లేదు అలా చేసాం. 4 months ప్రాక్టీస్ సార్ వాడు ఫైట్. ఎక్కడ సూపర్వుడ్ ఆఫీస్లో ఇలాంటి ఇదిలో దెబ్బ పడవ సెవట్ల ఫైటర్స్ అది కాదు, ఒక ఫైట్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు. మెయిన్ ఏం తెలుసు సార్, సమ్ క్యారెక్టర్ ఉంటుంది సార్, ఫైర్ ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. మీకు అర్థమైంది? మీకు అది అది ఏం చేయడం కష్టం, అది ఎప్పుడు చావదు, అది హెల్త్ కేర్ చేసుకుంటుంది. ఓకేవా? ఈ రోజు 80లో కూడా మనం కొట్టవచ్చు. మెయిన్ ఏంటంటే మనకి మన క్యారెక్టర్ కూడా హెల్త్ కేర్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ నేను మీకు విషయం చెప్తున్నా. ఆ రోజు నితిన్ చెప్పింది, ఆ రోజు నుంచి నాకు 2-3 మూవీ వచ్చింది సార్. ఆదితో వచ్చింది, అన్నితో వచ్చింది. ఇప్పుడే చెప్తున్నా ఫ్రాంక్గా, ఫిక్స్ అయినా అబ్బాయితో చేయాలి. చౌదరి సార్ దగ్గర వెళ్తున్నా, తిరుగుతున్నా, ఫ్లైట్ అది ఆయనే ఉంటారు లేదా మార్నింగ్ ఫ్లైట్. నా వైఫ్ పాపం, నా వైఫ్ అన్నీ చేస్తుంటుంది. వెళ్ళినా ఆయన ఒరే మాట, 100 days మూవీ విజయ్తో చేయాలి రాజశేఖర్, మీ 101 చేయండి సార్. నాకు అబ్బాయి 18 years అయిపోతాడు సార్, కథ 17 years అబ్బాయి సార్. అప్పుడే చెప్పి ఏంటి వీడి నన్ను ఇలా చేస్తున్నాడు அப்படின்னு చెప్పి, సార్ ஒரு 5 crores ప్రాజెక్ట్ నా అబ్బాయి కోసం నా డబ్బు స్పెండ్ చేయడం వేరు సార్. ஒரு చౌదరి సార్ నా అబ్బాయి కోసం స్పెండ్ చేశారు, గ్రేటా లేదా? దేవుడు సార్, గాడ్ ఫాదర్ సార్. ఇప్పుడు ఈ హీరో చేయాలని థాట్ మీద అదే సార్. ఆ రోజు మీరు చూడండి, రివర్స్ చేసి చూడండి, నా థాటే లేదు. ఆయన చిన్నప్పుడు హీరో వాళ్ళని ఆశ నాకు తెలీదు, ఆ మూవీలో తెలిసింది. మూవీలో నరికి చంపేశాడు. వాడి దగ్గర సుమా మూవీ చూసారంటే ఫ్యాన్ అయిపోతారు. ఒక్క టేక్ 2 టేక్ దా అంతే. ఐఎమ్ వెరీ షాక్డ్. నా అబ్బాయికి వస్తే లేదు, అబ్బాయి అంటే ఇప్పుడు ధనుష్ చెప్తున్నాడు, సెల్వరామ్ తిడతాడు, కొట్టాను అది ఇది, నాకు అలా లేదు. షాక్ అయిపోయినా. ఆడు చదివినవాడు, ఈజ్ అ ఒబిడియంట్, ఈజ్ అ వెరీ 98 మార్క్ తీసినా ఏడుస్తాడు సార్. 100 మిస్ అయిందంటే అంత ఒబిడియంట్. నా 12 o'clock లేసి టాబ్లెట్ కొనంటే వెళ్తాడు డాడీ. అప్పుడు కూడా ఒబిడియంట్, నాకు చెప్పకూడదు. నేను అలాగే నా అమ్మకి ఉన్నాను, నా క్యారెక్టర్ డాడీకి. స్కూల్లో ఒక అవార్డు ఇస్తారు లేదా మిస్టర్, ఆ అవార్డులో వీడియో తీశాడు. టీచర్స్కి నచ్చిన అలాంటి వాడు నా హీరో, నాకు ఎందుకు కర్మం. ఆ రోజు వాడు రాలేదు. నువ్వు నా ఫ్రెండ్లో కోట్ షూట్ పోండి ఒక నా అబ్బాయి రాడానా. మీకు చూడండి వీడియో చూసి తెలుసు, నా అబ్బాయి హీరో చేస్తాను. కథ లేదు ఏం లేదు. తర్వాత తలంచి సార్ వాడి 17 years అబ్బాయి
అందరం లవ్ సబ్జెక్ట్ అంత ట్రెండ్ లవ్ వెళ్ళిపో ట్రెండ్ యాక్షన్ ఓకే మనకింత లవ్ నా లవ్వే పడలే నా என் వైఫ్ 16 years లవ్ பண்ணது తెలుసా కదా అది ఉంటుంది చూడు அதுவே ஒரு ட்ரெண்டாக தான் చేశాను నేను రణం స్టైల్లో தான் నేను అన్ని మోసం చేశాను వచ్చిగా ఓకే నాకు అంత సిన్సియర్ లవ్ ఇదన్నా నాకు అలవట్లేదు ఇది ఫ్రాంక్ నా వీడితో లవ్ చేసిన 15 years లవ్ ఇదన్నీ లేదు యాక్షన్ చేయాలి మన కమర్షియల్ చేయాలి దానికి ஒரு பாயிண்ட் పెట్టాలన్నప్పుడు 1.5 year తర్వాత பாயிண்ட் தெரியுது அதுதான் அந்த கோடி தான் அந்த சினிமாவை காப்பாட போகுது அதுதான் கதை அந்த பாயிண்ட் தான் சினிமாவோட కొత్త விஷயம் ట్రెండ్ సెట్టింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ చూడాలి సార్ ఇప్పుడు మనం ఫిబ్రవరి సీరియస్గా చూసి మళ్ళీ వచ్చేయండి ఎలా సార్ ఆ థాట్ వచ్చింది థింక్ చేసి ఎవరికి తెలియదు ఆ కోడి వచ్చి సంటకూలియా సార్ ఇదా సార్ అసలు தலைக்கு கோழிக்கு சம்பந்தம் ఉంటుంది అதான் சொல்கிறேன்னா ஒரு ప్రొడ్యూసర్ మొత్తం కొన్నారులేదా వాడికి తమిళకి ఎందుకు చేస్తున్నాడంటే మొత్తం చేస్తాడు నేను వద్దు సార్ లేట్ అయ్యాడు 6 రిలీజ్ అంటే ఆడు అంత ఇంప్రెస్ అన్నాడు ఒక కొత్త విషయం చూసి తమిళ్ చేయండి తెలుగు చేయండి వేరే లాంగ్వేజ్ వద్దు డబ్బింగ్ చేయాలన్నా వీఆర్ డూయింగ్ దట్ ఓకే ఇప్పుడు మీ వైఫ్ గారు ఏం చెప్తే మీరు అదే కదా సార్ నా ఏం చేసిన వైఫ్ చేస్తుంది సార్ ఇది అందరికీ తెలుసు అంటే ఆమె ఏం చెప్తే అమ్మ రాజశేఖర్ గారు అదే వింటారు అనేది ఒకటి ఉంది అది నిజమా అది ఎప్పుడు నుంచి తెలుసా సార్ నా అమ్మ ఏం చెప్పినా చేశాను సార్ అది ஒரு కాలం సార్ అది అప్పుడు నా వైఫ్ చిన్న అమ్మాయి ఆ వైఫ్కి வந்து 4 జోక్ చెప్పినా చాలా நான் வந்து 10 crores 20 crores ఐ స్పెండ్ లాట్ ఫర్ మై ఫ్యామిలీ ఎవడు కట్టాத బంగ్లా కట్టినా చెన్నైలో రేపదేవా కట్టలేదు లాజ్ కట్టలేదు ఆ బంగ్లా చూసిన ఎవరు స్ట్రీట్లో అల్వా తినగర్ చెప్పినా ఆ గోపురం హౌస్ నమ్మ ఇల్లే అంత పెద్ద బంగ్లా ఓకే అలాంటి బంగ్లాలో ఉన్న నేను నా అమ్మ మాటదా వింటా నా అమ్మకి ఏంటంటే అందరూ ఇంపార్టెంట్ నా అమ్మ అన్న వాళ్ళకి అందరికీ ఇవరా అని ఇస్తున్నారు అప్పుడు నా వైఫ్కి ఏం లేదు ఏమంటే ఏం చేస్తారంటే జోక్ అంతే ఆ చిన్న ఫైల్ వెన్ ఐ మ్యారేజ్ 16 years సో ఆఫ్టర్ దట్ నా ఫుల్ అయింది ఇక్కడ వచ్చాను అన్నీ వచ్చి దాని తర్వాత ఇప్పుడు నా అమ్మ దేవుడు అయిపోయినాడు నెక్స్ట్ అమ్మ ఎవరు వైఫ్ అన్నారు వైఫ్ మాట వింటున్నా అన్ని వైఫే మీరు ఏం చేయాలన్నా వైఫ్ ఎస్ இல்லை நான் అలాంటి లేదు వైఫ్ 70% అంటే 30% నాకు థింక్ చేస్తాను అలా నా వైఫ్ నేను ఏం చెప్పినా వింటుందంటే హిస్టరీ మీకు తెలియలేదా నా మాట தான் వింటుంది నా వైఫ్ మీకోసమైనా నేను చెప్పవచ్చు టీవీలో ఉన్నారు ఆ వైఫ్ ఆనా రియల్ అయింది తెలుసా నా వైఫ్ నా మాట தான் వింటుంది అమ్మ రాజశేఖర్ మాట విన్న ఒరే వైఫ్ నా వైఫ్ సీరియస్ అవి నాగనంటే ప్రాణం పిచ్చి ఏ టైం నేను ఏం చెప్పినా వినేస్తుంటుంది నాకు ఇప్పుడు ఎలా అంటే నాకు ఎగ్జాంపుల్ ఎలా అంటే నాకు మేనేజర్ డ్రైవర్ నాకు ఇంట్లో ఇది నా వంట వాళ్ళు ఇద్దరు ఉన్నారు అబ్బాయి ఉన్నారు వాళ్ళ ఫుడ్ నేను తినను నా వైఫ్ ఫుడ్డే తింటా నా కోసం వంట చేస్తుంటుంది ఐ మీన్ ఎలా అంటే చాలా ఇది ఎలా అడుగుతారు నా వైఫ్ మాట వింటున్నాను ఎవరు చెప్పారు మీకు ఉన్నది టాక్ నా మాటదా వైఫ్ ఉంటుంది కాదు సార్ మామూలుగా మీరు ఫుడ్ విషయంలో ఎందుకు అంత పర్టికులర్గా ఉంటారు మీరు కానీ మన బాబా మాస్టర్ కానీ నటరాజ్ మాస్టర్ కానీ నాకు తెలిసిన వీళ్ళు బాబా మాస్టర్ కూడా అంతే ఆయన ఫుడ్ ఆయనే చేసుకుంటారు లేకపోతే ఇంకెవరు చేసినా తిన్నారు ఎందుకు అలా ఫుడ్ పర్టికులర్గా ఉంటారు సార్ నేను వంట చేయను నా వైఫే చేస్తుంటాడు ఒక విషయం సార్ మనకు హెల్త్ వెరీ ఇంపార్టెంట్ నాకు అర్థమైందా నా వైఫ్ కూడా వరల్డ్ మొత్తం టూర్ వెళ్తా వీళ్ళు ఏమైనా తింటారు పందిగిరి తింటారు అన్నీ తింటారు నా ఇడ్లీ కోసం తిరుగుతుంటారు మీరు ఈ కాలం వేరు ఆ కాలం వేరే సార్ ఆ కాలంలో ஒரு ఆపిల్తో బతుకుతారు సార్ అప్పుడు నా అమ్మ కష్టం సార్ అప్పుడు ఆపిల్ చేయరు రోడ్ మార్కెట్లో పోయి 2 fish తీసుకొచ్చి చేస్తారు నాకు చిన్నప్పుడు ఉన్న అలవాటు నా ఎలా మర్చిపోతా నా ఈ రోజు కూడా డైలీ ఫిష్ ఉంటుంది ఏ ఫిష్ అయినా ఉంటుంది మధ్యాహ్నం తినను మార్నింగ్ కజ్జి తింటా బిగ్ బాస్లో చూస్తుంటా మార్నింగ్ కజ్జి తింటా లెమన్ అండ్ ఏంటి మిర్చి వైట్ ఎగ్స్ దానికి లెమన్ అండ్ అల్లం విత్ హనీ మార్నింగ్ తాగేస్తాను
ఆ తర్వాత కంచి తింటా. కంచి అలా తినను, ఇలా తింటా నేను. దానికి 10 వైట్ ఎగ్ ఉంటుంది, కంచి తింటా. కంచిలో లెమన్ వేసుకుంటా. కంచినే తెలుసా? తెలుసు, నేను నైట్ రైస్ తెలుసు. మధ్యాహ్నం తినను, తర్వాత జ్యూస్ ఇస్తారు. నైట్ ఫిష్ కంపల్సరీ. ఇది ఎలా తెలుసా? ఇది నా బెద్దకి చెప్పలేదు, అక్కడ అదే దొరికింది కష్టతులా. ఇప్పుడు ఫిష్ కాస్ట్లీ ఉండవచ్చు, ఆ టైంలో మార్కెట్లో ఫిష్ అది తక్కువ. ఇక అమ్మ ఏం చేస్తారు, 2 ఫిష్ తీసుకొస్తారు. ఫిష్ లేదు, హెడ్ ఉంటుంది లేదా, అది తీసుకొచ్చి కర్రీ చేస్తారు. గ్రేవీ చేసేసి అందరూ తింటారు కదా, ఆ ఫిష్ ఏగమ్మా వాడు తిన్నారు. ఫిష్ ఎగరాయి ఫిష్, మీ తమ్ముడు తిన్నారు. అలా లవ్ చేయబడి తమ్ముడు తిన్నారమ్మా, ఓకేమ్మా. అడ్డం తిన్నారా, ఓకేమ్మా. అంటే అప్పకి ఆకలేస్తుంది, ఫిష్ తిన్నాను. ఫిష్ లేకుండా స్మెల్తో వేసినాను. నాకు తెలిసింది కంచి అప్పుడు కష్టం. అది ఇప్పుడు నా ఇడ్లీ దోశ అడుగు అదని నచ్చదే నచ్చదు. ఓన్లీ నా బాడీ కంచి. ఎక్కడ బయట ఇలా మార్నింగ్ వెళ్ళంటే కంచి మిక్స్ చేసి ఇస్తుంటుంది, కంచి తాగుతుంది. ఈరోజు ఇలా స్ట్రెంత్ అంటే అదే ఫుడ్. ఎందుకు డ్యాన్స్ మాస్టర్ అలా ఉన్నారంటే వాళ్ళు డ్యాన్స్ లేదా, సో ఏదో ఫుడ్ పాయిజన్ అవ్వకూడదు. సో అలా నా హౌస్ ఫుడ్ దా తింటా. నా వైఫ్కు ఇంట్లో ఉన్నప్పుడు, చెన్నైలో బంగ్లా ఉన్నప్పుడు నా వైఫ్తో అడుగుతా, చెల్లా అని పిలుస్తా. చెల్లమైన అమ్మ గుట్టిన చెల్లాను, అమ్మ ఫిష్ కర్రీ నేర్చుకుని. అది మళ్ళీ రాదు, నేను అలా నేర్చుకుంది. అదేదో ఆ ఫిష్ కర్రీదా తింటా. ఇప్పుడు అదే సేమ్ ఇది చేసిన ఇదే నా అమ్మది, వేరే ఏదో తిన్నా. మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నారా, వదిలేశారా? వదిలేశారు సార్. ఇప్పుడు చెయ్యాలని అంటే లైక్ ఎందుకు వదిలేశారు? లైక్ మీరు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అంటే నాకు ఇలా ఆఫర్ కావాలి అని అడగలేక మీరు వదిలేసారా? లేకపోతే అడిగిన ఏం చెప్తారంటే, మీ డైరెక్షన్ చేస్తున్నారు కదా, నేను డ్యాన్స్ మాస్టర్ చేస్తానని చెప్తున్నాను. రాజమౌళి గారు చెప్పారు. రాజమౌళి గారి దగ్గర మ్యాటర్ అంటే అది నా ప్రభాస్ మూవీ. అది నేను భయంకర క్లోజ్. నా టాలెంట్ ரொம்ப చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ డైరెక్షన్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి భయంకరం. ఏదో సత్యరాజ్, ఇది మన ప్రభాస్ మూవీ. ప్రభాస్ మూవీ బాహుబలి లేదు, ఛత్రపతి టైం. అదే క్లైమాక్స్ సాంగ్. నాకు అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు, 5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసారు. నాకు రణం డైరెక్టర్ అయిపోయినా, షూటింగ్లో ఉన్నా అక్కడ. బాబురావు సార్ ఎప్పుడైనా పంపారు, సాంగ్ రెడీ అయ్యారు, సెట్కి రా అంటే, సార్ బాబురావు సార్ పంపించలేదు. అక్కడే సాంగ్, వేరే మాస్టర్ నేను వదలను, వేరే మాస్టర్ ఉన్నారు అన్న, నేనే ఉండాలని వాడు. ఆ సాంగ్ క్యాన్సిల్ అన్నా ఉన్నా. ప్రేమ్ రషిత పెట్టి తీశారు, వాళ్ళ ఇంట్లో ప్రేమ్ రషిత పెట్టి తీశారు. అదే వేరే కొత్త మాస్టర్, సేమ్ నా స్టైల్లో లుంగి గింగి అలా ఉంటుంది, విశ్లేసి అందరూ. அது மைண்டில் எனக்கு பாக இதாகுது. நான் ஒரு ஸ்டேஜில் ஒரு இடத்துல చూడుம்போது, సార్ డార్లింగ్ని పిలుస్తా, సాంగ్ చెప్పండి నేను చేస్తా ఫ్రీగా ఉన్నప్పుడు. మాస్టర్ మీరు డైరెక్ట్ అయిపోయినారు, నాకు డ్యాన్స్ మాస్టర్ అయిపోయినాను, నేను డ్యాన్స్ చెప్పారు. అప్పుడు అర్థమైంది, సరే ఓకే. ఇంకో విషయం, నేను రణం ఫినిష్ అయ్యి ఖతర్నాక్ ఫెయిలియర్ అయినా ఉన్నా. ప్రభాస్ మూవీ కన్ఫర్మ్ అయింది, ఓకే, పెద్ద మూవీ కన్ఫర్మ్ అయింది. ప్రభాస్ అడ్వాన్స్ తీసుకున్నా. అప్పుడు నేను ఆర్బి చౌదరి, యారు అది వైవి చౌదరితో సాంగ్ వెళ్తున్నా, ఒక మగాడు. అప్పుడు నా డైరెక్షన్లో ఉన్నాను లేదా, నేను రానున్నా. వైవి చౌదరి ఎలా తెలుసా, నువ్వు కావాలంటే ఏమైనా చేస్తారు. ఆయన అలా ఒక సైకోని చెప్పకూడదు, ఏం కావాలో కావాలి. అమరేశ్వర్ కావాలి, నన్ను కోవతలో తిట్టేసి నచ్చుకో, కొట్టేసి నచ్చుకో, నీకు కావాలంటే కావాలి. అదన్నీ చూడరు అలాంటి పర్సన్ నేను చూడను. ఈజ్ అ సినిమా వెరీ పిడిచ మనసు, అదే వెరీనా ஒரு డిఫరెంట్. నాకు ఒక నచ్చలేదంటే ఈయన తర్వాత ఇంకోటి ఇంట్రోడ్యూస్ చేస్తా. ఆయన అలా లేదు, ఆయన దీనికి ఆయన కావాలి, ఆయన కావాలి. చెన్నై వెళ్ళిపోయిన అమ్మతో మాట్లాడిన, అమ్మ ఏంట్రా మనిషి వచ్చి ఇలా శారీ ఇచ్చి, మనిషి వచ్చి నా అమ్మ మాట వింటాను తెలుసు కదా, బంగ్లాకి వెళ్ళిపోయి మాట్లాడి అన్నీ చేసాడు. ఏంటో ఒక మనిషి అడగబోదు ఏంటన్నా సరే అని చెప్పి మలేషియా సాంగ్ వెళ్ళాం. 6 days చెప్పాడు. నా ప్రభాస్తో చెప్పి వెళ్ళాను. ప్రభాస్ గారు వినండి, ఇది మీరు దాని కోవతలో ఉన్నారు, నా చేసి తప్పులేదు, విన్నారంటే చెప్తున్నాను. నేను అక్కడి నుంచి మాట్లాడలేదు. ప్రభాస్ వెరీ క్లోజ్ టు మీ, అదిలంది 6 daysలో వచ్చేస్తాను ప్రభాస్ చెప్పి.
స్టాండింగ్లే కథ చెప్పాను 75 టైమ్స్ కథ చెప్పాను నేను. ఇది తర్వాత వింటుంటాడు కథ, స్టాండింగ్లో ఉంటా కథ చెప్తే ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు ఒక కథ అది అన్నీ ఓకే అయింది. ఆయన ప్రొడ్యూసర్ ఫిక్స్ చేశారు, అన్నీ ఓకే. నన్ను వెళ్ళి 6 అని చెప్పి 12 డేస్ అయింది. 12 డేస్ అయింది. నేను ఫోన్ చేసినా ఎవరు లేదు. తర్వాత 12 డేస్ తర్వాత వస్తున్నాను. వాడు బ్లాక్ ఒకడు ఉంటాడు మేనేజర్, తెలుసా? ఆర్టిస్ట్ ఉంటాడు తెలుసు సార్. ఆయన మిమ్మల్ని కోమా ఉన్నాడు సార్. మన అవును సీను కోమా ఉన్నారు సార్. అంటే నన్ను ఇలా అయిందిరా, ఇది నెల అయిపోయి నేను వచ్చేస్తాను సార్. డ్యాన్స్ మాస్టర్ అంటే డ్యాన్స్ మాస్టరే వాళ్ళు ఆల్రెడీ ఫెయిలియర్లో ఉన్నా. ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్పారు వచ్చి వీళ్ళు డ్యాన్స్ మాస్టర్ ఇంత వెళ్ళిపోతుంటారు వాళ్ళకి, ఇది మన డైరెక్షన్ ఏంటారు అది ఏదో చెప్పి ఆ మూవీ డిస్టర్బ్ అయిన తర్వాత సార్ లోపల ఉన్నాడు. నన్ను మీటింగ్ ఇవ్వలేదు, జప్పింగ్లో ఎక్కడ ప్రసాద్లో ఆపోజిట్లో. అలా బయట వచ్చి నితిన్ అడుగుతూనే ఉంటాడు. నితిన్ నన్ను అడుగుతూనే ఉన్నాడు, మాస్టర్ నాకు డైరెక్ట్ చేయను. సరే నాకు చేస్తాను చెప్పి దాన్ని టక్కరికి వెళ్ళి నా కోవతలో. మీకు అర్థమైందా? లేదంటే అంత ప్రభాస్ మూవీ నేను చేయాలి. సో అక్కడ ఏం థింక్ చేశానంటే ఓకే, ఓ డైరెక్టర్ అయినప్పుడు డ్యాన్స్ మాస్టర్ చేయకూడదు. డ్యాన్స్ మాస్టర్ చేసినప్పుడు వాట్ దే థింకింగ్ వన్ సైడ్ ఉన్నాడు. తర్వాత అదే సంభవం ఇంకోటి జరిగింది. వెంకటేష్ గంగా కన్ఫర్మ్ అయింది, అడ్వాన్స్ తీసుకున్నా, కథ చేస్తున్నా, సురేష్ గెస్ట్ హౌస్లో చేస్తున్నా, అన్ని కథ ఎవరు మన ఎవరు బెల్లంగూడి సురేష్లో ఫ్యామిలీలో ఒకటి ఉంటాడు బుజ్జి. ఈయన కన్ఫర్మ్ అని నాకు 20 lakhs అడ్వాన్స్ కథ ఇచ్చా. మన గంగా కథ. నా ఏం తప్పు చేశానంటే తప్పు లేదు, అది ఓంకార్ షో ఫేమస్ అయింది ఆటలో. నేను ఆట అవును, అది హిట్ అని నా దగ్గర వచ్చి ఓపెన్ చెక్ పెడుతున్నాడు. నా ఇక్కడ సురేష్ కృష్ణ డిస్కస్ అదే టైమే మనం ఏం చెప్తాం, ఏమైనా రాసుకొని మీరు చేయండి. నేను డైరెక్షన్ చేస్తున్నాను రాను లేదు మీరు రావాలి. ఓంకార్ సేమ్ దట్ చౌదరికి మాది, వాడికి కావాలంటే కావాలి. సుమారు రాసి ఇచ్చిల్లా, వాడికి పిలుస్తారో లేదు, పెద్ద పేమెంట్ రాసేసారు. ఓకే చెప్పేసారు. సార్ మీరు నైట్ వచ్చినా చాలు అన్నాడు. మంత్లీ 2 times వెళ్ళి వస్తాను. వచ్చి సురేష్ గారు గెస్ట్ ఒకటి వీరు పిలిచారు, వెంకటేష్ గారు పిలిచి, మాస్టర్ నా వైఫ్ అందరూ ఈ షో అంటే ఇష్టం టీవీ షో నాకు వచ్చింది. ఎలా వెళ్తున్నారు మాస్టర్ అన్నాడు. ఇక్కడ డిస్కషన్లో ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి సార్? అది సండే సాటర్డే 2 నాళ్ళు సార్. దాంట్లో ఏంటి అంతేపా, ఆ డైలాగ్ నుంచి వాళ్ళోட మైండ్ ఏంటి సెట్, ఇన్ని క్రోడ్ చేసి ఇన్ని చేసిన తర్వాత ఈ పర్సన్ ఐ మీన్ ద ఫ్లాప్ నల్లా తెలిసి అదా అంగ మ్యాటర్. అదే ఫ్లాప్ హిట్ ఉందా అది వేరు, ఫ్లాప్ నేనేమి చెప్తాను ఆడ ఎందుకు పెట్టావు అదేనా పెట్ట కరెక్టా చూసారా షో వాళ్ళంతే డ్యాన్స్ మాస్టర్ అంతే. ఆ షో మిస్ అయింది. ఓకే, అదే అమరాజశేఖర్ని తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. అక్కడ నుంచి నేను డిసైడ్ చేశాను, సరే మన డ్యాన్స్ మాస్టర్ ఒక ప్రొడ్యూసర్తో డైరెక్షన్ చేసినప్పుడు మనం ఇంకోటి చెప్తాడు అదే ఏం చేయాలని ఫిక్స్ అయిపోయి అలా ఉన్నా. వాళ్ళందరూ నాకు చేయట్లేదు. మీ అబ్బాయి లాంచ్ చేశారు తలా సినిమాతోటి. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా హీరోల సపోర్ట్ ఉందా? మీరు చేసిన కొరియోగ్రఫీ కానీ మీరు చేసిన మీ డైరెక్ట్ చేసిన మీ హీరోస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఈ మూవీకి? సార్ శివ కామెడీ చేయదు శివ, నువ్వు ఎవడు సపోర్ట్ చేయలేదు. నా అబ్బాయి హీరో చేస్తున్నాను, ఏ హీరో సపోర్ట్ లైక్ ఇప్పుడు సినిమా చేశారు కదా సపోర్ట్గా, లైక్ ప్రమోషన్ కానీ లేకపోతే రావడం కానీ దేనికి కానీ. ఐ డోంట్ వాంట్ నా என்ன சொல்றேன்னா வேறு ఎవరు நம்பி రాలేదు నాని, ఎవరు நம்பி రాలేదు ఇండస్ట్రీకి. నేను ఒరే విషయం ఎవరుమే వాళ్ళ టాలెంట్ వచ్చిందా వాళ్ళందరూ ఓకేవా. ఇప్పుడు నా పిలిచి నితిన్ రాలేదంటే ఇంకోరు హీరో దగ్గర నా ఎలా వెళ్తా? నా పిలిచి నితిన్ రాలేదు నా దగ్గర నా అదే చేస్తా. సో నేనేంటే నేను వచ్చినప్పుడు ఇంత పెద్ద మాస్టర్ నాకు తెలియదు. నేను జైడి చక్రవర్తి చేసి హీరోతో చేసి ఎవరు నమ్మి నేను ఎవరు పిలిచారా నేను రాచారా ఇస్తానంటే అలా ఏం లేదు. టాలెంట్ శివ, టాలెంట్ నీకు అర్థమైందా? అంటే ఇంకా ఎక్కువ బూస్ట్ అవుతుంది కదా. ఎందుకు ఎవరు బూస్ట్ ఏంటి ఇలాంటి బూస్ట్ అన్న మూవీలో హిట్ అయిందా? ఇలా అర్థమైంది. చిరంజీవి గారే వచ్చారు, రామ్ చరణ్ వచ్చారు, ఆచార్య ఏమైంది?
సార్ ఇదిలా రజనీకాంత్ మూవీ డిసాస్టర్ అయింది సార్. ఆ మూవీ రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ ఉందా ఇష్టాన్ని అన్నాల్సిన మూవీ ఫ్లాప్ అయింది. మంచి ఉన్నా మంచి మనసుకు మంచి మాంగళ్యం మంచి మూవీ ఉందా సినిమా కాపాడు. ఓకే మీ అమ్మ నా అమ్మ లేదు ఇది సినిమా ఎల్లరికూ అమ్మ అది. ఒక అర్థమైందా? నీ తెర మీద నీ ఊళ్ళందుకు కష్టపడ్డా ఇండస్ట్రీని కొనవచ్చు. నేను ఒరే విషయం చెప్తాను, నేను అందరికీ చెప్తాను. నేను తర్వాత అనుభవం తర్వాత తెలిసిన విషయం చెప్తున్నా. టైం రావాలి, కష్టపడాలి, బాగా కష్టపడ్డా పైకి రావాలి. వంట చేసినవాడు రోడ్లో కష్టపడుతున్నాడు, రాయితో కష్టపడుతున్నాడు. తెలివితో ఎవడు కష్టపడుతున్నాడో వాడే రిచెస్ట్ పర్సన్, వాడే సూపర్ స్టార్, వాడే టాప్, వాడే రిచెస్ట్ పర్సన్ ద వరల్డ్. తెలివి వెరీ ఇంపార్టెంట్. తెలివితో కష్టపడిన ఇప్పుడు కడుతున్నాం, ఇప్పుడు నీ ఎగ్జాంపుల్ ఇలా చేస్తున్నాం, ఇది టీవీ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నీకు అర్థమైందా? మీకు దీనికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఇప్పుడు నా వైఫ్ చూస్తుంది, నా డ్యాన్స్ మాస్టర్ డైరెక్టర్ అవ్వబోదు, నా వైఫ్ సపోర్ట్ చేయలేదు. నా డ్యాన్స్ మాస్టర్ అవ్వబోదు, నా ఇంట్లో సపోర్ట్ చేయలేదు. నోరు మూసుకుంటాను, ఉన్నదే బాగుంది, బిజీ అన్నావు కదా, అవద్దు అదే హ్యాపీగా ఉంది. నా అన్న హాస్పిటల్లో ఉన్నాడు, ఆ టైం వెరీ ఎక్స్ట్రానిక్ టైం. నేను డ్యాన్స్ మాస్టర్ టైంలో నన్ను 5 years తిట్టలేదు. నీకు అర్థమైందా? నా మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండదు. కొట్టిన తర్వాత కొడతావురా, నీకు కొడతావు తెలుసురా అమ్మ. అర్థమైందన్న పొదువా చెప్తున్నా. ఎవరు మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండదు. ఆ తెలివిదా ఆ టైంకి సీసీనిగతమై మనం మారిపోవాలి. ఇప్పుడు నా డాన్స్ మాస్టర్ ఉన్నా, నా టైంకి నా అసిస్టెంట్స్ 10 అసిస్టెంట్స్ వచ్చారు, నా డైరెక్టర్ మారిపోవాలి. ఓకే నా డాన్స్ మాస్టర్ అయింది, నేను డౌన్ అన్నాను, నా నిలమ ఏంటి? ఇప్పుడు బ్యాడ్ అన్నాను, డైరెక్టర్ అవునా లేదా? అప్పుడు డైరెక్టర్ అవ్వదు, నా వైఫ్ ఒప్పుకోలేదు. ఏంటండి lakhs సంపాదిస్తారు, 10 lakhs సంపాదిస్తారు, 3 daysకి ఇన్ని సంపాదిస్తారు, ఎందుకు ఉండే మీరేను అని அதுக்கப்புறம் క్రోర్ చూస్తలేదా? అదే ఒరే విషయం తెలివిదా ఇంపార్టెంట్. నీ కష్టం ఎవరు పడుతున్నారు? అందరూ పడతారు. రోడ్లు అన్నీ ఆడు ఇది చేస్తూనే ఉంటాడు. అందులో ఒక్కడు మటు ఇల్లు మనకు కొన్న ఎలా ఉంటుంది థింక్ చేస్తాడు చూడు, వాడే అదిదా ఇంపార్టెంట్. అది నేను చేస్తున్నా అంతే. అందువల్ల నేను హ్యాపీగా ఉన్నా. మొత్తం ఎవరి కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరో పిలిచి ఆయన రాలేదు, ఆల్రెడీ ఫీల్ అయ్యాను, ఓ నితిన్ రాలేదు, ఒక సాధారణ హీరోవే రాలేదండి, ఒక పెద్ద హీరో ఎలా వస్తారు? నాకు హిట్లే లేదు, నాకు అండర్స్టూడ్ ద ఆన్సర్ ఈజ్ నాట్ హిట్. నాగార్జున గారు రారంటే నాగార్జున నేను ఈ ట్రైడ్ నాగార్జున వస్తానని చెప్పారు, ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది అని, బట్ నన్ను నమ్మలేదు. యాక్చువల్లీ సెకండ్ నాగార్జునతో మాట్లాడాను, వస్తారని చెప్పాను, వచ్చినా హ్యాపీ, రాలేదంటే నా ఎదిమే ఎవరు కన్ఫర్మ్ చెప్పాను, బట్ ఎవరు వస్తారని వెయిట్ చేయకూడదు. సార్ నాగార్జున సార్ వచ్చి ఈ ప్రాజెక్ట్ వచ్చి మూవీ హిట్ అవును ఎలా చెప్తారు మీరు? అదొకటి జనాల్లో కొంతమంది తెలుస్తుంది కదా, అదొకటి పెద్ద ప్లాన్ చేస్తున్నాం, అంతా పెద్ద క్రియేటివ్లో చేస్తున్నాం. వీళ్ళు రావడంలా లేదు. మేము చూడండి ఆ February 2 ఇండస్ట్రీ షేక్ అలా ప్లాన్ చేస్తున్నాం. నా క్రియేటివ్ అలా ఎక్స్ట్రీమ్ తీసుకొచ్చి చేస్తున్నా. అది అందరూ హీరో అప్పుడు షాక్ అవుతారు. అప్పుడు చూడండి అంత సమ్మ ప్లాన్లో ఉన్నాం. అది నేను చెప్పడం, అది వీళ్ళు వచ్చి ఏమవుతుందో అది కూడా డబుల్ టాక్ అవ్వం. అదే క్రియేటివ్. మీకు అర్థమైందా? మీరు ఆ రోజు నాకు చెప్తారు ఫంక్షన్ వచ్చి, మాస్టర్ ఎలా థింక్ చేశారు మాస్టర్, పెద్ద షో చేస్తా అన్న, అది ఒక డిఫరెంట్ చేస్తా, అది పెద్ద హైలైట్ అవ్వాలి.